నమస్తే. కేటీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న కేటీఆర్ నిన్న ఒక సీరియస్ ఎలిగేషన్ చేశాడు ఎస్ఐఆర్ మీద. ఆయన చేసిన సీరియస్ ఎలిగేషన్ ఏంటంటే ఎస్ఐఆర్ పేరుతోటి ముఖ్యంగా దళితులని, క్రైస్తవులని, ముస్లింల యొక్క ఓట్లు ఎత్తేస్తున్నారు, ముస్లింల యొక్క ఓటులనే టార్గెట్ చేస్తున్నారు, క్రిస్టియన్లు, దళితులు, ముస్లింల యొక్క ఓట్లు తీసేస్తున్నారు అని చెప్పేసి ఆయన మేజర్గా చేసిన ఒక ఆరోపణ. ఒకసారి వినండి ఆయన ఏమన్నాడో, ఆ తర్వాత మనం మాట్లాడదాం. అవును సార్, వెరిఫై. ఈ బ్యాటరీ బ్యాకప్ వెరిఫైడా? ఇదిగా చూడండి సార్, ఒక ఆయా ఇస్తుంది సర్టిఫైడ్ బ్యాకప్. ఒకసారి ఆయన ఏమన్నాడు విని అప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పుడు బ్యాకప్ ఎస్ కాదు, వెరిఫై. యాడ్ వస్తుంది. ఎస్ఐఆర్ ప్రక్రియపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటు వేయరని, ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు తొలగించే కుట్ర జరగవచ్చన్నారు. అలాగే తొలగించారు కాబట్టి బీహార్, బెంగాల్లో గలాటా జరిగిందని అన్నారు. బీజేపీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకు కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. ముస్లింలు మాకు ఓట్లు వేయరు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు, కాబట్టి వీళ్ళని కట్ చేయాలి, వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. దాంతో ఏమైంది, బీహార్లో గడబడైంది, ఆడ మన వెస్ట్ బెంగాల్లో గడబడైంది. ఎందుకు గడబడైంది? మాకు ఓటు హక్కు ఉండగా, నా దగ్గర అన్ని కాయిదాలు ఉండగా కట్ చేస్తున్నారు వీళ్ళు, ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఏకపక్షంగా పనిచేస్తున్నది అని చెప్పి అక్కడ లాలూ ప్రసాద్ గారి పార్టీ ఉంటుంది, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పార్టీ ఉంటుంది, రాష్ట్రీయ జనతాదళ్, తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తుంటాడు. అట్లాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ, ఆయన వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ, వీళ్ళందరూ గడబడి చేసారు. ఇగో మా ఓట్లు ఉండగా తీసేసిండ్రు, हमारे पास सब कुछ है, कागजात है, सब कुछ है, आधार कार्ड है, रेशन कार्ड है, हर चीज है, पर हमारा कोना बोल के निकाल रहे हैं, మైనారిటీ है, इस वास्ते निकाल दिए అని చెప్పి గడబడైంది. అందుకే ఏమనుకున్నామంటే మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మన రాష్ట్రంలో ఇటువంటి కథలు చేయనియద్దు వీళ్ళను. ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు, మనలేదు. ఆడుంది బీజేపీ? ఏదో ఆ పార్లమెంట్ వచ్చినప్పుడు ఏదో గాడుపు ఆగమాగం గాడుపు తప్ప, గాయగత్తర తప్ప కింద గ్రౌండ్ ఏం లేదు. ఉత్తదే ఆ సోషల్ మీడియా. సో అది కేటీఆర్ గారు చేసిన కామెంట్. క్లియర్గా అతను ఏం చెప్తున్నాడు, వీళ్ళు కావాలని క్రిస్టియన్స్, ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఓట్లను తొలగించేటువంటి ప్రమాదం ఉంది, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనేది కేటీఆర్ చెప్పింది. అది మన ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి రెండింటికి వర్తించింది. మనం జాగ్రత్తగా ఉండాలి, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఓట్లు ఎక్కువ తీసేస్తారు. అది మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, ఎందుకు తీసేస్తారని మీరు అనుకోవచ్చు. ఎందుకు? ఎస్ఐఆర్ విల్ నాట్ వర్క్ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, ఇట్ విల్ వర్క్ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. సో ఆ ట్రాన్సాక్షన్లో ఎత్తేస్తారు, మొత్తం ముస్లిమ్స్, క్రిస్టియన్ ఓటర్లని, దళితుల ఓట్లు మొత్తం ఎత్తేస్తారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ చెప్పిన దానికి నేను కూడా ఏకీభవిస్తున్నా. దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. కొన్ని బీహార్లో ఏమైంది, బీహార్లో తేజస్వి యాదవ్ భార్య క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతను బాగా ట్రోల్ చేసి, ఇతని భార్య క్రిస్టియన్ అని చెప్పి ట్రోల్ చేసి క్రిస్టియన్ ఓట్లు తొలగించారని. ఎలాగో వాళ్ళు ఇండియా బ్లాక్ వాళ్ళు ముస్లిమ్స్ మైనారిటీ కొంచెం ఫేవరబుల్గా ఉంటారు కాబట్టి మైనారిటీ ఓట్లు తొలగించారని. సో ఇదంతా కూడా గొడవ జరిగింది. కాబట్టి ముఖ్యంగా దళితులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ను వీళ్ళు ఏంటంటే వేరు చోట్ల పని చేసుకుంటూ ఉంటారు. ఆ పని చేసుకునే వాళ్ళు డాక్యుమెంట్ అడుగుతారు. ఆ డాక్యుమెంట్ సృష్టించుకోవడానికి కూడా వాళ్ళ కెపాసిటీ లేక ఆఫీసులు చుట్టూ ఎవడు తిరుగుతాడని చెప్పి వదిలేస్తారు. వాళ్ళకి ఎమ్మెల్యేకి ఓటు వేస్తే ఓటుకి 2,000 ఇస్తారండి. ఇప్పుడు అతను ఓటు ప్రూవ్ చేసుకోవడానికి 10,000 ఖర్చు పెట్టి తిరగాలి ఆఫీసుల చుట్టూ, ఎవడు తిరుగుతాడని వాళ్ళు రారు. అలాగే చాలామంది దళితులు, ముస్లింలు, క్రిస్టియన్ ఓట్లు మొత్తం ఎత్తేసారు. అక్కడ ఎత్తి ఏది లిటిగేషన్ పెడతారు. వాళ్ళ ఓట్లు లిటిగేషన్ పెట్టరు. లిటిగేషన్ పెట్టినప్పుడు ఉండిపోయింది అక్కడ. వీళ్ళు మనకు ఓటు వేస్తారన్నామా లిటిగేషన్ పెట్టరు. వీళ్ళు మన ఓటు బ్యాంక్ కాదన్నప్పుడు లిటిగేషన్ పెడతారు. ఆ డాక్యుమెంట్ లేదు, ఈ డాక్యుమెంట్ లేదు, లిటిగేషన్ పెట్టి ఓట్లు మొత్తం ఎత్తేస్తారు. ఎత్తేసినప్పుడు ప్రాబ్లం అయిపోద్ది.
రేపు పొద్దున్న తేడా కొట్టి ఏంది నియోజకవర్గాన్ని 3,000 మందిని తీసేస్తే చాలు కదండి, వాళ్ళు గెలిచేది 2,000 3,000 ఓట్ల తేడాతో కదా, ఎత్తేస్తారనమాట. ఆర్టికల్ 326 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎలిజిబుల్ ఓటర్ని ఎవరిని కూడా మీరు తీసేయడానికి లేదు, ఎలిజిబుల్ ఓటర్ ఎవరు కూడా తీసేయడానికి లేదు. అందుకే ఇది కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మనం కూడా సపోర్ట్ చేయాలి కేటీఆర్ లాంటి వాళ్ళకి. బికాజ్ వీళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడినప్పుడు మనం సపోర్ట్ చేయాలి. ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు వీళ్ళంతా కూడా అపోజిషన్ సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఐడి కార్డు లేదు, బర్త్ సర్టిఫికేట్ లేదు, నీ అడ్రస్ ప్రూఫ్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది, ముఖం సరి కనబడతలేదు, 100 కారణాలు పెట్టి ఆపుతారు. బీహార్లో చేసింది అదే. 25% ఆఫ్ ముస్లిం ఓట్స్ వర్ ఎక్స్క్లూడెడ్. 25% ముస్లిమ్స్ ఓట్లు ఎత్తులేశారు బీహార్లో. 34% టోటల్గా మొత్తం కూడా ఓట్లు మొత్తం 34% ముస్లిం ఓట్లు మొత్తం ఎత్తేసారు. అర్థమవుతుందా? టోటల్ 25% ఓట్లు ఎత్తేస్తే అంటే 100లో 25 మందిని ఎత్తేస్తే ఆ 25 మందిలో 35% ముస్లిమ్సే. బీహార్లో జరిగినటువంటి ఇది. ఆంధ్ర తెలంగాణలో ముస్లిమ్స్తో పాటు క్రిస్టియన్స్ కూడా ఎక్కువ మంది, క్రిస్టియన్స్ ఓట్లు కూడా ఎత్తుతారు. వెస్ట్ బెంగాల్లో కూడా అది జరిగింది. 31 కాన్స్టిట్యుయెన్సీస్లో ముషిరాబాదు, మాల్దా, నాయిదా, నార్త్ 24 పరగనాస్ ఇవన్నీ కూడా టీఎంసీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్స్ అనేటువంటి ఇక్కడ ముస్లిమ్స్ ఓట్లు మొత్తం ఎత్తేసారు అక్కడ. ఎందుకంటే 33% ముస్లిం ఓటు బ్యాంక్ అక్కడ. సో ఎత్తేసారు ముస్లిమ్స్ మొత్తానికి సంబంధించి. పంజాబ్లో 34 lakhs ఓట్లు ఎత్తేసారు. ఆ 34 lakhs కూడా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మొత్తం ఎత్తేసారు. 34 lakhs ముస్లిం క్రిస్టియన్సే ఎత్తేసారు. వాళ్ళు బేసికల్గా ఒకటి పెట్టుకున్నారు ఏంటంటే, ఇది కేటీఆర్ చెప్పింది, కేటీఆర్ చెప్పాడు, భారతీయ జనతా పార్టీ వాళ్ళ మైండ్లో ఒకటి ఉండిద్ది ఏంటంటే ముస్లింలు, క్రిస్టియన్స్ మనకు ఓటేయరు కాబట్టి ఆ ఓట్లు తీసేయండి అని వాళ్ళు టార్గెట్ పెట్టుకొని ఓట్లు తీసేస్తున్నారు. ఓన్లీ హిందువుల ఓట్లు మాత్రమే ఉంచుతున్నారు. అప్పుడు హిందువులు మనకు ఓటేస్తారన్న భావజాలంలో వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా తీసేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఒకటి మనకు అర్థమైంది. కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్లో ఇప్పుడు మనకు జాగ్రత్తగా చూస్తే అర్బన్లో వాళ్ళు ఓట్లు తీసేస్తారు. పేదలు, అర్బన్లో ఉన్న పేదలు వాళ్ళు ఎక్కడో గ్రామీణ ప్రాంతాల నుంచి పనిచేసుకోవడానికి అర్బన్కి వస్తారు. కానీ అక్కడ పెద్దగా ఆధారం ఏదో రెంటెడ్ ఇల్లు తీసుకొని ఉంటుంటారు. ఆధార్ కార్డులు, అడ్రస్ ప్రూఫ్లు ఏమి ఉండవు. మైగ్రెంట్స్, స్లమ్ రెసిడెంట్లు, ఇన్ఫార్మల్ వర్కర్లు, కన్వర్టెడ్ దళిత్ కమ్యూనిటీసు, కోస్టల్ ఫిషింగ్ కమ్యూనిటీసు, వీళ్ళందరూ కూడా అంటే డాక్యుమెంట్స్ సరిగా ఉండవు, ప్రూఫ్ సరిగా ఉండదు. ఒక్కోసారి ఆధార్ కార్డు తెలంగాణలో ఉండిద్ది, రేషన్ కార్డు ఆంధ్రాలో ఉండిద్ది. ఆధార్ కార్డు ఆంధ్రాలో ఉంటే రేషన్ కార్డు తెలంగాణలో ఉండేది. ఇట్లా ఉంటాయి అనమాట వాళ్ళకి. ఒక్కొక్కరికి డ్యూఏలో ఒక ఓట్లు ఉంటాయి, అక్కడ ఒక ఓటు ఉండేది, ఇక్కడ ఒక ఓటు ఉండేది, 2 ఓట్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా విల్ బికమ్ ఏ బిగ్ ఇష్యూ. ఇవన్నీ కూడా బికమ్స్ అ బిగ్ ఇష్యూ. ఈ ఎస్ఐఆర్ పేరుతో ఇవన్నీ లేపేసే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా కాపుగాసి మన ఓట్లు పోకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం.